లాస్ట్ వీడియోలో మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే చూసుకున్నాం. ఈ వీడియోలో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే చూద్దాం. లాస్ట్ వీడియో చూడకోకుండా డైరెక్ట్ ఈ వీడియో చూస్తే మీకు ఎటువంటి యూజ్ అనేది ఉండదు. లాస్ట్ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా కంటిన్యూస్ టెన్స్ అంటే ఏందో అర్థమవుతుంది. కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే we use the past continuous tense to express an action which has actually taking place at some particular moment in the past. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే ఈ యొక్క డెఫినేషన్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. పాస్ట్లో జరిగిన ఒక విషయాన్ని ఇప్పుడు చెప్తూ ఉండడాన్నే మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. కంటిన్యూస్ టెన్స్లో పాస్ట్ టెన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే క్రిమినల్ని పోలీస్ నిన్న కొడుతున్నాడని ఇప్పుడు చెప్పేదాన్నే మనము నిన్నటి నుంచి ఇప్పుడు వరకు కొడుతున్నాడు అని చెప్పేదాన్నే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. క్రిమినల్ని పోలీస్ నిన్న కొడుతున్నాడు అంటే ఇప్పుడు దాకా ఆపిండో లేదో తెలియదు, నిన్నైతే కొడుతూ ఉన్నాడు నిన్నటి నుంచి. ఇలా పాస్ట్లో జరిగిన మూమెంట్ని ఇప్పుడు దాన్నే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. దీంతో ఫస్ట్ ఈ పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్స్ అనేది చూడకముందు దీని యొక్క స్ట్రక్చర్ అనేది చూసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. స్ట్రక్చర్ చూసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్బ్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్టివ్. ఇక్కడ V1 ప్లస్ ఇంగ్ అని ఎందుకు వచ్చింది? ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి కన్ఫామ్గా వర్బ్ అనేది ఇంగ్ ఫామ్లోనే ఉంటుంది అనమాట. ఈ స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఫర్ పాజిటివ్ స్టేట్మెంట్ ద వర్బ్ ఫ్రమ్ ఈజ్ వాజ్ వర్బ్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ షీ వాజ్ గోయింగ్ టు హర్ విలేజ్, ఆమె విలేజ్కి వెళ్తూ ఉంది. ఇక్కడ వాజ్ అనేది కాబట్టి విలేజ్కి వెళ్ళింది. దే వర్ వర్కింగ్ అట్ దట్ టైం, ఇప్పుడు వారు ఆ టైంలో వర్క్ చేస్తూ ఉన్నారు. ఈమె విలేజ్కి వెళ్తూ ఉండింది. ఇది వచ్చేసి ఫర్ నెగిటివ్ స్టేట్మెంట్ ద వర్బ్ ఫామ్ ఈజ్. నెగిటివ్ అంటే ఏంది? ఇక్కడ ఈ హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ వస్తే అదే నెగిటివ్ అయింది. వాజ్ వర్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. షీ వాజ్ నాట్ గోయింగ్ టు హర్ విలేజ్, ఆమె విలేజ్కి అప్పుడు వెళ్తూ లేదు. దే వర్ నాట్ వర్కింగ్ అట్ దట్ టైం, ఆ టైంలో వారు వర్క్ చేస్తూ లేరు. అదే క్వశ్చన్స్కి అయితే ఫర్ క్వశ్చన్స్ వాజ్ వర్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద సబ్జెక్ట్. దేనికైనా క్వశ్చన్ అడిగేటప్పుడు సబ్జెక్టుకు ముందు వాజ్ వర్ అనేది ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి యూజ్ చేస్తాం. వాజ్ షీ గోయింగ్ టు హర్ విలేజ్, ఆమె విలేజ్కి వెళ్ళిందా? వర్ దే వర్కింగ్ అట్ దట్ టైం, ఆ టైంలో వారు వర్క్ చేశారా? వేర్ వాజ్ షీ గోయింగ్, ఆమె ఎక్కడికి వెళ్ళింది? వాట్ వర్ దే డూయింగ్ అట్ దట్ టైం, వారు ఆ టైంలో ఏం చేస్తున్నారు? ఇలా మనము ఇక్కడ చూడండి, వారు ఆ టైంలో ఏం చేస్తున్నారు, వాట్ వర్ దే డూయింగ్ అట్ దట్ టైం. అలా మనము ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో అనేది అలా చెప్తామన్నమాట. నెక్స్ట్ స్టడీ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం సెంటెన్స్ అనేది ఎలా చెప్తామంటే స్టడీ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది ఫస్ట్ మనకు ఎగ్జాంపుల్ తీసుకుందాం. షీ వాజ్ వర్కింగ్ అట్ దట్ టైం, ఆమె ఆ టైంలో వర్క్ చేస్తూ ఉన్నది. నెక్స్ట్ అదే నెగిటివ్ ఫామ్లో చెప్పాలంటే షీ వాజ్ నాట్ లేదంటే షీ వాజంట్ వర్కింగ్ అట్ దట్ టైం. వాజ్ నాట్ అని రాయొచ్చు, వాజంట్ అనేది షార్ట్ ఫామ్ అని రాయొచ్చు. ఇక్కడ షీ వాజ్ నాట్ వర్కింగ్ అట్ దట్ టైం, ఆ టైంలో ఆమె వర్క్ చేస్తూ లేదు అని చెప్తాం. అదే క్వశ్చన్ అడగాలంటే వాజ్ షీ వర్కింగ్ అట్ దట్ టైం, ఆమె ఆ టైంలో వర్క్ చేస్తూ ఉన్నదా? వాట్ వాజ్ షీ డూయింగ్ అట్ దట్ టైం, ఆమె ఆ టైంలో ఏం చేస్తూ ఉంది? ఇలా మనం అనేది అడగచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. బాయ్స్ వర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్, బాయ్స్ అందరూ గ్రౌండ్లో ఆడుకుంటున్నారా? బాయ్స్ వర్ నాట్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్, బాయ్స్ అందరూ గ్రౌండ్లో ఆడుకోలేదు. వేర్ ద బాయ్స్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్, బాయ్స్ అందరూ గ్రౌండ్లో ఆడుకుంటున్నారా? వాట్ వర్ ద బాయ్స్ ప్లేయింగ్, వేర్ వర్ ద బాయ్స్ ప్లేయింగ్, బాయ్స్ అందరూ ఎక్కడ ఆడుకుంటున్నారు? ఇలా
మనం అనేది క్వశ్చన్స్ అనేది రాస్తాం. ఇక్కడైతే వర్ ద బాయ్స్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్, బాయ్స్ గ్రౌండ్లో ఆడుకుంటున్నారా అని అడిగినాం. ఇక్కడ వేర్ వర్ ద బాయ్స్ ప్లేయింగ్ మనం చెప్తాం బాయ్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్, బాయ్స్ వర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ అని మనం చెప్తాం. ఇలా వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ ఇస్తాం. ఆ ఆన్సర్ అనేది పాజిటివ్లో వేయాలనుకుంటే పాజిటివ్లో, అదే నెగిటివ్లో వేయాలంటే నెగిటివ్లో, ఇలా అనేది మనము దానికి ఆన్సర్ అనేది ఇస్తాం అనమాట. అండ్ ఇంపార్టెంట్ డిఫరెన్స్, ఇప్పుడు పాస్ట్ సింపుల్ అనేది మనం ఏందో చూసుకున్నాం. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడే చూసుకున్నాం ఈ వీడియోలోనే. ఇప్పుడు ఈ రెండు దాంట్లో డిఫరెన్స్ ఏందో చూద్దాం. అండ్ ఇంపార్టెంట్ డిఫరెన్స్, నోట్ కేర్ఫుల్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యూజ్ ఆఫ్ పాస్ట్ సింపుల్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ సింపుల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఏ కంప్లీటెడ్ యాక్టివిటీ, ఒక పని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ వీడియో కంప్లీట్ చేశాను, అది వచ్చేసి పాస్ట్ సింపుల్ ఆర్ సింపుల్ పాస్ట్ అని అనొచ్చు. అదే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద కంటిన్యూటీ ఇన్ ద పాస్ట్. పాస్ట్లో జరిగి ఇప్పుడు వరకు కూడా కంటిన్యూ అయ్యేదాన్నే మనము పాస్ట్ కంటిన్యూటీ అంటాం. స్టడీ ద ఫాలోయింగ్ సెంటెన్స్ కేర్ఫుల్లీ. ఇక్కడ కేర్ఫుల్గా స్టడీ చేస్తే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ సింపుల్ కంటిన్యూస్, ఇలా ఎగ్జాంపుల్ అనేది ఒక 3 చెప్పుకుందాం. హీ కేమ్ టు మై హౌస్ ఎస్టర్డే, అతను మా హౌస్కి నిన్న వచ్చిండు. నెక్స్ట్ ఇట్ వాజ్ రన్నింగ్ వెన్ హీ కేమ్ టు మై హౌస్ ఎస్టర్డే. ఇట్ వాజ్ రైనింగ్ వెన్ హీ కేమ్ టు మై హోమ్ ఎస్టర్డే. అప్పుడు వర్షం పడుతుంది, అప్పుడు అతను మా హౌస్కి వచ్చిండు. ఎప్పుడు నిన్న వర్షం పడుతుంది, అప్పుడు అతను మా హౌస్కి వచ్చిండు. అంటే నిన్న వర్షం పడుతూ ఉన్నప్పుడు అతను మా ఇంటికి వచ్చిండు, అది కంటిన్యూస్. ఇప్పుడు వర్షం పడుతూ ఉంది అనేది అది కంటిన్యూస్ టెన్స్, ఇలా మనం చెప్తాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి హీ లెఫ్ట్ ద రూమ్ క్వైట్లీ. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే క్వైట్లీ, హీ లెఫ్ట్ ద రూమ్ క్వైట్లీ, అతను రూమ్లో నుంచి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వైల్ ద టీచర్ వాజ్ రైటింగ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ హీ లెఫ్ట్ ద రూమ్ క్వైట్లీ. ఆమె టీచర్ అనేది బ్లాక్ బోర్డ్ పైన రాస్తూ ఉన్నప్పుడు అతను రూమ్లో నుంచి వెళ్ళిపోయాడు. రాస్తూ ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు అంటే ఒక పని చేస్తూ ఉన్నప్పుడు అతను వెళ్ళిపోతే అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ టామ్ కేమ్ ఇన్ అట్ 2 PM. టామ్ అనే ఆయన 2 PMకి వచ్చాడు. నెక్స్ట్ లూసీ వాజ్ ఈటింగ్ లంచ్. లూసీ అనే ఆమె లంచ్ తింటూ ఉంది. వెన్ టామ్ కేమ్ ఇన్ అట్ 2 PM. లూసీ తింటూ ఉన్నప్పుడు టాము 2కు ఆఫ్టర్నూన్ 2కు టామ్ అనే ఆయన వచ్చిందనమాట. ఇలా మనము ఎగ్జాంపుల్స్ అనేటివి చూసుకుంటాం. దిస్ ఈజ్ అబౌట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ వీడియోలో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఎలానో చూద్దాం. ఇది ఇంగ్లీష్ నేర్చుకునే దానికి ఇది బేసిక్ ఆఫ్ టెన్సెస్ అనేవి మనకు కన్ఫర్మ్ తెలియాలి. ఏ కాలంలో ఎలా మాట్లాడాలో మనకు తెలిస్తేనే ఇంగ్లీష్ అనేది మనం ఈజీగా మాట్లాడతాం, కాబట్టి ఇది అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.